వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసం రాశులు తిథి ఫలాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ఇవి అందరికీ అవసరం కాబట్టి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మరి ఫిబ్రవరి మాసం వచ్చేసింది, కానీ చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి మాసం వచ్చింది, మరి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి తెలుసుకోవడానికి అందరూ చాలా ఆసక్తికరంగా ఉన్నారు. మొదటగా మరి మేషరాశి గురించి మీరు చెప్పండి గురు. తప్పనిసరిగా అమ్మా, ఈ రోజు నుంచి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మార్చి 3 వరకు, అంటే ఈ నెల రోజుల పాటు మాస ఫలాలు మనం చెప్పుకోబోతున్నాం. అంటే ద్వాదశ రాశుల మాస ఫలాలు మేషం నుంచి మీనరాశి వరకు. ఈ నెల రోజుల్లో ప్రధానమైన గ్రహాలు కొన్ని మారుతున్నాయి. వాటిల్లో ఏంటయ్యా అంటే కుజగ్రహం అది వక్రస్థితిని వెనక్కెళ్తుంది. కుజుడు రుజుమార్గానికి వస్తున్నాడు. నిన్నదాకా కుజస్తంభన జరిగింది. కర్కాటక రాజులో కుజస్తంభన జరగడం వల్ల మరి 12 రాజుల వాళ్ళకి రకరకాల ఇబ్బందులు పడ్డటువంటి రోజులు గడిచిపోయినాయి. కుజుడు రుజుమార్గానికి వెనక్కి వచ్చేస్తున్నాడు కాబట్టి కొన్ని శుభాలు జరగబోతున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని రాశుల. తర్వాత గురుడు కూడా వక్రించి నిన్నటిదాకా వక్రగతిని ఉన్నాడు గురుడు. మరి అటువంటి గురుడు ప్రధాన గ్రహం. 9 గ్రహాల్లో గురుడు గనక బాగున్నట్లయితే మరి ఎటువంటి ఇబ్బందులున్నా గురుడు ఏదో రకంగా మనిషిని బయటేస్తాడు. అంటే ఎటువంటి కష్టకాలంలో ఉన్నా మరి గురుడు ఏంటంటే ప్రధానంగా డబ్బులకి, ఫైనాన్షియల్ స్టేటస్కి, మరి రుణ బాధలు లేకుండా ఏదైనా అనుకున్న పని సమయానికి జరగడానికి, మంచి వ్యక్తులు పరిచయం కావాలన్నా, మంచి కార్యాలు ముందుకు వెళ్ళాలన్నా బృహస్పతి బాగుండాలి. మరి అటువంటి బృహస్పతి కూడా ఈ నెలలో మారుతున్నాడు. ఈ రెండు కూడా విశేషమైనటువంటి గ్రహాలు. దాంతోపాటు రవి కూడా మారుతున్నాడు. ఈ 3 గ్రహాలు కూడా చాలా విశేషమైనటువంటి స్థానాల్లో మారబోతున్నాయి. దీనివల్ల ఏ రాశుల వాటికి ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి, వాటి వివరాలు మనం చెప్పుకుందాం. తప్పకుండా గురుగారు, తప్పకుండా చెప్పుకుందాము. మొదటగా మరి మేషరాశి తిథి ఫలాలు ఎలా ఉన్నాయంటారు? తప్పనిసరిగా అమ్మా, మేషరాశి అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 3 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం, ఈ 9 పాదాలు కూడా మేషరాశి కిందకు వస్తుంది. మేషరాశి ప్రధానంగా పిలిచే పేరును బట్టి కూడా చూసుకోవాలి. మరి ఈ మేషరాశి వాళ్ళకి నిన్నటిదాకా కర్కాటక రాశిలో కుజుడు స్తంభించాడు. ఈ స్తంభించడం వల్ల అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రమాదాలు జరిగి ఉంటాయి, కొన్ని అనారోగ్య సమస్యలు, తర్వాత కుటుంబంలో విపరీతమైన చికాకులు అనుభవించి ఉంటారు. కొంత మగవాడైతే ఆడమనిషి పరంగా భార్యాభర్తల మధ్యలో కొంత రకరకాల చిక్కులు, సమస్యలు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు గడిచిపోయిన కాలం అనుభవించారు. మరి ఆ కుజుడు ఇందాక మనం చెప్పుకున్నాం, కుజుడు వక్రగతి నుంచి వెనక్కి వచ్చాడు కాబట్టి కుటుంబ పరంగా ఏవైతే బాధలు పడుతున్నారో వాటిల్లోంచి ఇబ్బందుల్లోంచి బయటపడడానికి అవకాశం ఉంది. తర్వాత మరి ఫైనాన్షియల్గా ఏదైతే స్ట్రగుల్ పడ్డారో గత 3 నెలలు మాసాలు ఏదైతే స్ట్రగుల్ పడ్డారో ఖచ్చితంగా ఇక్కడి నుంచి అద్భుతంగా కాబోతుంది. అంటే ఫైనాన్షియల్గా చాలా బాగా ఉండబోతుంది. దాంతోపాటు చదువుకునే విద్యార్థులు కొంతమంది ఉంటారు ఈ రాశిలో. ఎవరైతే చదువుకునే పిల్లలు, మరి ఎగ్జామ్స్ రాబోతున్నాయి, మరి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏవైతే కొంత స్ట్రగుల్ పడుతున్నారో ఆ ఎగ్జామ్స్ కూడా మంచిగా రాబోయే కాలంలో రాణించడానికి అవకాశం ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి. తర్వాత శుక్రగ్రహం ఈ మేషరాశి వాళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి ఉచ్చస్థితిలో ఉన్నాడు ఈ మాసం పాటు. అంటే భార్య చెప్పిన మాట విన్నట్లయితే వీళ్ళకి అనుకున్న ఫలితాలు జరుగుతాయి. గురువు గారు భార్య మాట ఎందుకు వినాలని అడగచ్చు మీరు. ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఈ నెల రోజులు చాలా అద్భుతంగా ఉండబోతుంది. డబ్బుకి ఎటువంటి లోపం ఉండదు. 12 రాశుల్లో ఈ రాశి వాళ్ళకే చాలా బాగుందని చెప్పవచ్చు ఈ మాసం పాటు. అంత విశేషంగా మేషరాశికి ఉంది. మరి ధన సప్తమాధిపతి మరి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల భార్య వైపు నుంచి కొన్ని అనుకూలతలు వస్తాయి. భార్య తరపు నుంచి ఏదైతే డబ్బు రావాలనుకుంటారో అటువంటి వాళ్ళకి ధనం సంప్రాప్తం అవుతుంది. అంటే కొంతమంది ఆస్తుల పరంగా కానీ కొన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి. భార్య సైడ్ నుంచి ప్రాపర్టీస్ ఇష్యూస్ కానీ ఇటువంటివి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మాసంలో నెరవేరి తీరతాయి. అందులో సందేహం లేదు. ఇది మేషరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. మీరు మంచి సూచన ఇచ్చారు. ఇక్కడ మరి భార్య నుంచి ఏమేమి వస్తున్నాయో అందరూ బాగా నీ నుంచే వస్తుందంట అని చెప్పేసి కాకపడతారేమో. అంటే సత్యం అది. తర్వాత రవి, ఈ రవి నిన్నటిదాకా
మకర రాశి నుంచి మీనరాశికి వెళ్ళబోతున్నాడు ఈ మాసంలో. ఓకే. ఈ రవి దశమ స్థానానికి రావడం వల్ల సహజంగా పిల్లలతో కొంత స్ట్రగుల్ అనేది మేషరాశి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అది ఇంకొక మాసం పాటు ఉంటుంది. పిల్లలతో ఇబ్బందులు, రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. మరి పిల్లల పరంగా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. మరి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ అటువంటి వాళ్ళు ఏదైనా మెడికల్ ఇటువంటి చూసుకునే వాళ్ళు, సంతానపరంగా ట్రయల్స్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ 2 మాసాలు ఆగిన తర్వాత ప్రయత్నం చేస్తే, అంటే సుమారుగా మార్చి ఎండింగ్లో కనుక ప్రయత్నాలు చేస్తే ఈ టెస్ట్ ట్యూబ్ ఇటువంటి ట్రయల్ చేసేవాళ్ళు ఈ 2 మాసాలు వ్యతిరేకంగా ఉంది కాబట్టి సంతానపరమైనటువంటి ప్రయత్నాలు ఏవి చేయకూడదు. ఇది చెప్పదగ్గ సూచన. తర్వాత బుధుడు, ఈ మేషరాశి వాళ్ళకి బుధగ్రహం మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మరి దీనివల్ల ఆలోచన శక్తి కొంత తగ్గుతూ ఉంటుంది. శత్రువర్గం అనే వాళ్ళు కొంత యాక్టివేట్ అవుతుంటారు. కాబట్టి ఏదైనా వ్యవహార పరంగా ఆలోచించి ప్రతిదీ కూడా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ చెప్పదగిన సూచన. తర్వాత శని, ఈ శని భాగ్యస్థానం దశమ స్థానంలో ఉన్నాడు శని. మరి ఫైనాన్షియల్గా బాగానే ఉంది మేషరాశి వాళ్ళకి, దాంట్లో పెద్ద మార్పులు ఉండవు. అది కాకుండా రాహు వ్యయంలో పడ్డాడు. రాహు వ్యయంలో పడితే దైవ చింతన, దైవారాధన చేయడం వల్ల నేను చెప్పినటువంటి శత్రువర్గాలు ఏవైతే ఉన్నారో వాటి సమస్యలోంచి బయటపడడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ రాహు దోషం కొద్దిగా దోషప్రదంగా ఉన్నాడు కాబట్టి ఈ రాహుగ్రహానికి దుర్గా సూక్త పారాయణ కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించి చండీ హోమాలు చేయించుకోవడం కానీ, లేదు దుమ్ దుర్గాయి నమః అన్న జపాన్ని ఈ నెల రోజులు కనుక చేసినట్లయితే ఈ రాహు దోషం తప్ప మిగతా 9 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక రాహువు రవిగ్రహం తప్ప మిగతా 7 గ్రహాలు కూడా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మాసంలో వీళ్ళకి సర్వశుభాలు జరగబోతున్నాయి. ఇది మేషరాశి ఫలితం. మంచిగా చెప్పారు గురువు గారు. అంటే ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా గానీ దానికి పరిష్కారం ఏంటి అని కూడా మీరు చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.